వాట్ ఆర్ బీట్స్? బీట్స్ అంటే when two sounds are slightly different frequencies are traveling in same direction. When two sounds are slightly different frequencies are traveling in same direction along the same line of action, the intensity of the resultant sound waxes and wanes periodically. This phenomenon is called beats. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, రెండు సౌండ్స్ దగ్గర దగ్గర ఫ్రీక్వెన్సీ తో వస్తాయి. వెన్ టూ సౌండ్స్ ఆఫ్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఆర్ ట్రావెలింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఓకేనమ్మా, రెండు సౌండ్స్ దగ్గర దగ్గర ఫ్రీక్వెన్సీ తో వస్తాయి. కొన్నిసార్లు సౌండ్ పెద్దదిగా లౌడ్ గా అవుతుంది. ఓకేనమ్మా, కొన్నిసార్లు సౌండ్ తక్కువగా సాఫ్ట్ గా స్లోగా అవుతుంది. ఇలా లౌడ్ సాఫ్ట్ మారుతూ ఉంటుంది. దీన్నే బీట్స్ అని అంటారు. ఓకేనమ్మా, దిస్ ఫినామినన్ ఇస్ కాల్డ్ బీట్స్. క్లియర్మా? డన్. సౌండ్ వ్యాక్సెస్ అంటే సౌండ్ పెద్దగా, సౌండ్ వేవ్స్ అంటే సౌండ్ తక్కువ అని. నెక్స్ట్, హ్యూమన్ హియర్ క్యాన్ హియర్ beats only when the number of beats per second is less than 10. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, హ్యూమన్ ఇయర్ కెన్ హియర్ బీట్స్ ఓన్లీ వెన్ ది నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ సెకండ్ ఇన్ లెస్ దెన్ 10. అంటే బీట్స్ అంటే సౌండ్ పెద్దగా చిన్నగా మారడం అనమాట. ఓకేనమ్మా, మన చెవి మార్పులను ఒక సెకండ్ కి 10 కంటే తక్కువ ఉంటేనే క్లియర్ గా మనం వినగలం. 10 కంటే ఎక్కువైతే అన్ని కలిసిపోతాయి, అప్పుడు బీట్స్ వినిపించవు. ఓకేనమ్మా, డన్. అంటే 5 బీట్స్ స్లో క్లారిటీ వినిపిస్తుంది, 20 బీట్స్ ఫాస్ట్ మెర్జ్ అయిపోతుంది, బ్లర్ గా వస్తుంది. ఓకేనమ్మా, డన్. అది పాయింట్ కి అర్థం. బీట్స్ అక్కర్ ఓన్లీ వెన్ ది సౌండ్స్ ఆర్ ఆఫ్ క్లోజ్ ఫ్రీక్వెన్సీస్ అండ్ నాట్ ఆఫ్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్. అండ్ బీట్ అక్కర్స్ ఓన్లీ వెన్ ది సౌండ్స్ ఆర్ ఆఫ్ క్లోజ్ ఫ్రీక్వెన్సీ అండ్ నాట్ ఆఫ్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్. అంటే బీట్స్ రావాలంటే రెండు సౌండ్స్ కి దగ్గర దగ్గర ఫ్రీక్వెన్సీస్ ఉండాలి, కానీ అవి సేమ్ కాకూడదు. ఓకేనమ్మా, అది. ఓకేనమ్మా, సో ఆర్ ఆఫ్ క్లోజ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ నాట్ ఆఫ్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్. ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్ సేమ్ ఉండాలి, సౌండ్ కాన్స్టెంట్ గా ఉండాలి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఆర్ ది బీట్స్, హౌ డు దే అక్కర్. సో డన్. థ్యాంక్ యూ అమ్మా.